హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జనవరి మంత్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ అండ్ వాటి స్పెసిఫికేషన్స్ చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనవరి మంత్లో లాంచ్ అవబోతున్న ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుండి రెడ్మీ 14C 5G. ఈ మొబైల్ జనవరి 6న లాంచ్ అయిపోతుంది. అండ్ ఈ మొబైల్ని రెడ్మీ 13C సక్సెసర్గా తీసుకొని రాబోతున్నారు. అండ్ దీని స్పెసిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది 6.8 ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్, 5160 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఈ మొబైల్ని తీసుకుని రావచ్చు. అండ్ ఈ మొబైల్ని బడ్జెట్ రేంజ్లో తీసుకుని వస్తారు కాబట్టి దీని ప్రైస్ కూడా అరౌండ్ 15,000 అలా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus నుండి OnePlus 13, 13R. ఈ మొబైల్స్ కూడా జనవరి 7న లాంచ్ అవబోతున్నాయి. అండ్ వీటి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే OnePlus 13 వచ్చేసి 6.82 ఇంచ్ AMOLED Quad HD Plus 2K డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అండ్ హెసెల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ అలానే 6000 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 67,000 నుండి 70,000 లోపు అయితే ఉంటుంది. అండ్ OnePlus 13R వచ్చేసి ఇది 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలానే 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 27,000 లోపు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుండి పోకో ప్యాడ్ 7. ఈ ట్యాబ్ జనవరి 10వ తారీఖు లాంచ్ అవబోతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది 11.2 ఇంచ్ 3.2K ఎల్సిడి డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ అలానే 8850 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్ తీసుకొని రావచ్చు. అండ్ ఈ ట్యాబ్ మొత్తం 3 వేరియంట్స్లో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 24K ఉంటే హై వేరియంట్ ప్రైస్ వచ్చేసి 30K వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శాంసంగ్ గెలాక్సీ X25, X25 ప్లస్, X25 అల్ట్రా. ఈ మొబైల్స్ కూడా జనవరి 22వ తారీఖు లాంచ్ అవబోతున్నాయి. అండ్ X25 అల్ట్రా స్పెసిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది 6.8 ఇంచ్ క్వాడ్ హెచ్డి LTPO AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ప్లస్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్తో పాటు 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటే ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ అలానే 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఛార్జింగ్తో పాటు 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. అండ్ రీసెంట్గా శాంసంగ్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 4 మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ లాంచ్ ఈవెంట్లోనే S25 స్లిమ్ని కూడా తీసుకొస్తారా లేదా అనౌన్స్ చేస్తారా అని చెప్పి మనందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ అవ్వాలి అనుకుంటే మనం లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుండి పోకో X7, X7 Pro. ఈ మొబైల్స్ కూడా జనవరి 9న లాంచ్ అవబోతున్నాయి. అండ్ ఈ మొబైల్స్ని పోకో X6 సక్సెసర్గా తీసుకొచ్చారు. పోకో X7 స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇది 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలానే 5110 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని తీసుకొని రావచ్చు. అండ్ అలానే పోకో X7 స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇది 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ అలానే 6000 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒప్పో నుండి ఒప్పో రెనో 13, 13 Pro. ఈ మొబైల్స్ కూడా ఈ జనవరి మంత్లోనే లాంచ్ అవ్వబోతున్నాయి. ఇంకా లాస్ట్ మొబైల్ కనుక చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీ 14 Pro, 14 Pro Plus. ఈ మొబైల్స్ జనవరి 13వ తారీఖు లాంచ్ అవబోతున్నాయి. అండ్ ఈ మొబైల్స్ని రెడ్మీ నోట్ 14 సిరీస్కి పోటీగా తీసుకొస్తున్నారు. రియల్మీ 14 Pro స్పెసిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది 6.7 ఇంచ్ మైక్రో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ని తీసుకొని రావచ్చు. ఫ్రెండ్స్, ఇవి జనవరి మంత్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్. ఈ మొబైల్స్ అన్ని లాంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్ పైన సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.